లోకంలో అధర్మం పెరిగిన ప్రతిసారి ఆ దైవం ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. కాని ఆ దైవ కార్యంలో తమ 6 పసిబిడ్డలను కోల్పోయి అన్యాయంగా బంధించబడిన ఈ తల్లిదండ్రుల గుండె కోత ఎవరికి వినిపిస్తుంది? వారి గుండెల్లోని ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? వాళ్ల మాటల్లోని బాధ, నిస్సహాయత ఆ జైలు గోడలు ఏనాడో చూశాయి. కాని కేవలం కొద్ది కాలం క్రితం వాళ్ల జీవితాలు ఇంత దుఃఖభరితం అవుతాయని వాళ్ళెవరూ ఊహించలేదు. ఆ కారాగార గోడల అవతల కన్నీళ్లకు దూరంగా మధురానగరంలో అట్టహాసంగా జరుగుతున్న ఒక రాజవివాహం అది. शुभ लग्न शोभितमे राम कल्याण वैभोगमे सीता शुभ लग्न शोभितमे देवदुंदु भूलु म्रोगेगा. రాజకుమారి బీవకి యువరాజు వసుదేవుడు ఒకటవుతున్న ఆ శుభ గడియ చూసిన కోలాహలమే సంభరమే. కంసుడికి తన చెల్లి దేవకి అంటే ప్రాణం. ఆ రోజు ఎంతో ఆనందంగా తానే స్వయంగా నవవధూవరులను రథంలో కూర్చోపెట్టుకుని రథాన్ని తోలుకుంటూ వెళుతున్నాడు. వాడి ముఖంలో స్వచ్ఛమైన ఆనందం, అపరిమితమైన గర్వం. అంతా సంతోషంగా ఉంది. కాని ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ పిడుగులు పడ్డట్టుగా గంభీరమైన స్వరం వినిపించింది. అది కేవలం మాటలు కాదు, అతని మృత్యుఘోష. ఓ కంసా, నీవు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఈ దేవకి 8వ గర్భం నీకు మృత్యు అవుతుంది. నీ అంతానికి ఆ బిడ్డే కారణమవుతుంది. ఇంకేమీ ఆలోచించకుండా దేవకిని అక్కడే చంపేయడానికి కత్తి దూశాడు. సంతోషం కాస్త ఒక్కసారిగా భయానక వాతావరణంగా మారిపోయింది. దయచేసి వద్దు మహారాజా, నా భార్యను వదిలేయి. నాకు పుట్టబోయే బిడ్డని నువ్వే సంహరించు. వసుదేవుడి మాటల్లోని నిజాయితీ కంసుడిలో కొంత శాంతాన్ని నింపింది. దేవకిని ప్రాణాలతో విడిచిపెట్టినా వాళ్ళిద్దరినీ అదే క్షణం చీకటి కారాగారంలో బంధించాడు. ఆ జైలు గేట్లు మూసుకున్న చప్పుడు దేవకీ వసుదేవులు భవిష్యత్తుకు ముగింపు పలికింది అనుకున్నాడు కంసుడు. కాని అది నిజానికి లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఆగమనానికి వేసిన మొదటి అడుగు.